కొంత సమయము ఆయనకి ఇవ్వడానికి, ఆయన చేసిన మేళలను బట్టి ఆయన స్తుతించడానికి మనం వచ్చి ఉన్నాము. మరి ఏ ఏ సందర్భాల్లో మన పితరులు ప్రభుని స్తుతించారు, ఏ ఏ సందర్భాల్లో వాళ్ళు ప్రభుని స్తుతించారు? మరి కీర్తనలు 56లో దేవా నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మృంగవలనని ఉన్నారు, దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి యొక్క కీర్తన వ్రాసి ఉన్నాడు దావీదు మహారాజు. సౌలు వెంటబడుతూ ఉంటే ఆయన పరిగెత్తుకున్నాడు తన యొక్క రక్షణ కోసము, తన యొక్క రక్షణ కోసము. 1 సమూయేలు 21వ అధ్యాయంలో 10 నుంచి చూస్తే ప్రజలందరూ కూడా అక్కడ పాడుతున్నారు. ఏమిటంటే సౌలు 1000 కొలదిని దావీదు 10,000 కొలది మరి చంపారు అని చెప్పి వాళ్ళు పాడుతూ ఉంటే అక్కడున్న రాజు, అక్కడున్న ప్రజలు అది సహించలేకపోతున్నారు. నన్ను ఘనపరచడానికి బదులుగా సౌలు అనుకుంటున్నాడు, నన్ను ఘనపరచడానికి బదులుగా నేను రాజును కదా, నా దగ్గరున్న సైన్యాధిపతిని వీళ్ళు ఘనపరుస్తున్నారు అని సౌలుకు కోపం వచ్చి దావీదుని చంపడానికి ప్రయత్నం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. చదవండి అది 21లో 10, 1 సమూయేలు 21లో 10. ఓకే, తీయొద్దులండి, సింపుల్గా ఆ స్టోరీ అర్థం చేసుకోండి. ఇంకా మనం చూడవలసినవి, నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి కనుక అది నేను స్కిప్ చేస్తున్నాను. పరిస్థితి అది. ప్రజలు ఆ విధంగా చేసినప్పుడు రాజుగారు కోపం వచ్చింది. నన్ను ఘనపరచవలసింది గాను వీళ్ళు నన్ను ఘనపరచకుండా నా దగ్గర పనిచేసే సైన్యాధిపతిని వీళ్ళు ఘనపరుస్తున్నారు, ఎలాగైనా సరే ఆ సైన్యాధిపతిని లేపేస్తే నా ఘనత నాకు వస్తుంది అన్న కుయుక్తితో ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దావీదుని దేవుడు అప్పగించలేదు. మరి దావీదు మీదకి వచ్చిన శత్రువులు ఎంతగా ఉన్నారంటే కీర్తనలు 3వ అధ్యాయంలో కూడా చెప్తాడు. కీర్తనలు 3వ అధ్యాయంలో యెహోవా నన్ను బాధించే వారు ఎంతో విస్తరించి ఉన్నారు. ఒక ప్రక్క నుండి సౌలు, ఒక ప్రక్క నుండి తన సొంత కుమారుడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఇక్కడ 1 సమూయేలు 21లో మనం చూస్తున్నాము, అక్కడ ఒక రాజు కూడా ఆయన్ని మరి ఆయన మీదకి యుద్ధానికి వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి అప్పుడు ఏది దిక్కుతోచని స్థితి. అనేకమైన సందర్భాల్లో మనకు కూడా శత్రువు మన మీదకి వచ్చినప్పుడు దిక్కు తోచని స్థితి. ఇక్కడ నన్ను బాధించేవారు ఎంతో విస్తరించున్నారు, నా మీదికి లేచేవారు అనేకులు. వాళ్ళు మళ్ళీ ఏమంటున్నారు? 2వ వచనంలో చదవమా. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని, దేవుని వలన అతనికి ఏమి రక్షణ దొరకదు. నన్ను గూర్చి చెప్పేవారు అనేకులు, నా గురించి చెప్పేవాళ్ళు అనేక మంది నన్ను బాధిస్తున్నారు. వెనకాల కూడా వాళ్ళు అనేక మంది మాట్లాడుకుంటున్నారు, వీడికి దేవుని వలన సహాయం ఏమీ కూడా దొరకదు. 3 కూడా యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఆమేన్. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. థ్యాంక్ యూ, గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. సో దావీదు మహారాజ్ చేసిందేంటి? దేవునికి మొరపెట్టాడు, వేరే మార్గం లేదు. మనము కూడా అనేకమైన సందర్భాల్లో దేవునికి మొరపెట్టాము. ఉన్న పరిస్థితులను బట్టి, అనారోగ్య పరిస్థితులు బట్టి, జీవితంలో వచ్చిన ఆర్థిక ఇబ్బందులు బట్టి, క్లిష్ట పరిస్థితులు బట్టి మనంతరం మనం దాంట్లోంచి బయటికి రాలేము. బయటికి తీసుకుని రాగలిగిన వ్యక్తికి మనము మొరపెట్టాము. సహాయం ఆయన నుంచి కలిగింది. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో చాలా సందర్భాల్లో మనము దీన్ని ధ్యానించాము. మరి యెహోషాపాతు మీదకి 3 రాజులు వచ్చినట్టుగా చూస్తున్నాము. మరి 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం పేజ్ నెంబర్ 374, 374. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 3వ వచనము. అందుకు యెహోషాపాతు భయపడి, దాని నుండి క్లుప్తంగా చూస్తే అక్కడ 3 రాజులు ఆయన మీదకి దండేస్తున్నారు. ఓకే, పైనుండి స్టడీ చేస్తే సముద్రం ఆవల నుండి, సిరియన్ల పట్టణం నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వస్తుంది, చిత్తగించు. వారు హసన్సోను, తామారు అను ఏన్గెదీలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేశారు. వాళ్ళ పక్కనే దాచుకొని ఉన్నారు, గాజువకలో ఉన్నారు, ఇటుపక్క మరి అనకాపల్లిలో ఉన్నారు. శత్రువు నీ మీదకి వస్తున్నాడన్న వార్త ఇతనికి వచ్చినప్పటికెల్లా అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు, చాలండి, భయపడి ఎంత పెద్ద రాజైనా, ఎంత గొప్ప సైన్యం ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎలాంటి స్థితి అయినా సరే
భయము సంభవించే వేళలు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రస్తుత కాలంలో నీట్ ఎగ్జామ్ గురించి మరి అనేకమైన క్లిప్పింగ్స్ వస్తున్నాయి. అక్కడ పేపర్ లీక్ అయింది, వాళ్ళు రిజైన్ చేయాలి, వీళ్ళు రిజైన్ చేయాలి, అనేకమైనవి. వాళ్ళు కూడా ఇప్పుడు గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటే భయం రాదా? ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా భయము సంభవించే వేళ వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు యెహోషాపాతు? యెహోషాపాతు భయపడి యెహోవా యందు విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా, అందుకే మనము అప్పుడప్పుడు ఉపవాస దినములు ప్రకటిస్తూ ఉంటాము. ప్రార్థన చేయాలి, మనం ఎక్కువ అవ్వాలి, మనకు మనం బలం పొందుకోవాలి, మనకు మనం ఛార్జ్ అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. మనకు మనం ఆత్మీయంగా బలం పుంజుకోవాలి. అప్పుడు మాత్రమే మన శత్రువుని ఎదుర్కొనగలము, దేవునితో ప్రార్థన చేయగలము. ఆయన మార్గములో మనం నడవడాలి. అంటే శత్రువు ఎంతగానో వేధిస్తూ ఉంటాడు. అనారోగ్యం మీదకి వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు, కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు, ఇరుగు పొరుగు వాళ్ళ నుంచి శత్రువు వాళ్ళ ద్వారా నిన్ను అప్రోచ్ అయినప్పుడు, నువ్వు తప్ప నాకు వేరే మార్గం లేదు. యెహోషాపాతు ఏం చేశాడు చూద్దాము. యూదావారు వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణముల అన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యూదా పట్టణంలో నుంచి, అలాగే యెరూషలేము పట్టణంలో నుండి ప్రజలందరూ కూడా కూడుకున్నారు. పలానా దగ్గర మనం కూడుకుందాం, అందరూ కూడా రండి, రాత్రంతా కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాము, 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాము అని యెహోషాపాతు పిలుపునిచ్చినప్పుడు వాళ్ళు పరిగెత్తుకొని వెళ్ళారు. ఎందుకంటే మనం పోరాడేది శత్రువులతో పోరాడుతున్నాము. ఇహలోక సంబంధమైన మరి ఏంటిది, దురాత్మ శక్తులతో మనం పోరాడుతున్నాము. మన శక్తి చాలదు, మన బలము చాలదు, మన ఆర్మీ ఫోర్స్ చాలదు, దేవుని యొక్క సహాయం కావాలి. వాళ్ళు ఉపవాసం డిక్లేర్ చేసి వాళ్ళు ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే యెహోషాపాతు యెహోవా మందిరంలో క్రొత్త సాల ఎదుట కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యను నిలబడి, యూదా యెరూషలేము జనుల యొద్ద నిలబడి, మా పితరుల దేవా యెహోవా నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు. చూడండి, ఒక్కొక్కరు ప్రార్థన చేస్తుంటే మనం నేర్చుకోవాలి. బైబిల్ రెఫరెన్స్ తీసి దేవునికి మనం ఆజ్ఞాపించడం కాదు. కొంతమంది ప్రార్థన చేస్తుంటే దేవునికి ఆజ్ఞాపిస్తారు, ఆర్డర్లు వేస్తారు. ప్రభువా అలా చేయాలి కదా, ఇలా చేయాలి కదా, ఆయనకి తెలీదా ఎలా చేయాలో? మన యొక్క ప్రార్థన ప్రాధాయపడదలా ఉండాలి, అడుక్కునే రీతిలో ఉండాలి. వీఆర్ బెగ్గర్స్ బిఫోర్ హిమ్. ఐఎమ్ సో ప్రౌడ్ టు సే వీఆర్ బెగ్గర్స్ బిఫోర్ ద లార్డ్. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఏమన్నా అడుక్కుంటున్నాడు ఈయన? మా పితరుల దేవా యెహోవా నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు. అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్నెదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు. నిన్నెదిరించడానికి ఎవరికి కూడా బలం చాలదు. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. గతించిన కాలంలో, అబ్రహాము కాలంలో, ఇస్సాకు కాలంలో నీవే విధముగా యుద్ధం చేసావు, వాళ్ళకి ఏ విధంగా నీవు సహాయం చేసావు, అవన్నీ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. మన పిల్లలు కూడా, మన వాళ్ళు కూడా అనేక సందర్భాల్లో ప్రార్థన చేసేటప్పుడు ఈ విధముగా ప్రార్థన చేస్తుంటారు. ప్రభువా ఆయన నుంచి ఎటువంటి మేలు పొందారో వాటిని జ్ఞాపకం చేసుకుంటూ, మనకు అపరాధములు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ, ఆఖరిలో మనకి విన్నపము ఆయనకు తెలియచేయాలి. ప్రార్థన చేసే విధానము. ప్రార్థన మొదలు పెట్టగానే ప్రభు అది కావాలి, ఇది కావాలి, మన యొక్క అప్లికేషన్ పెట్టడం కాదు. ప్రైజ్ ది లార్డ్. గతించిన కాలంలో ఆయన ఏ విధంగా సహాయం చేశాడు నీ జీవితంలో, అవి జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన ఘనపరచాలి. అప్పుడు మన యొక్క అపరాధములు ఆయన పాద సన్నిధిలో ఒప్పుకోవాలి. ఎక్కడెక్కడ మనం ఫెయిల్ అయ్యామో తర్వాత నీ యొక్క విన్నపములు తెలియచేయాలి. ఇక్కడ యెహోషాపాతు కూడా ఆయన పరాక్రమం గలవాడు, ఆకాశమైన ఉన్నవాడు, రాజ్యం లేలేవాడు, బాహుబలము గలవాడు, పరాక్రమం గలవాడవు. నిన్ను ఎదిరించుటకు ఎవ్వరికి కూడా బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుటి నుండి ఆ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే.
గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. దయగల ప్రభువా, నీవు నా తండ్రి అయినందుకు నీకు వందనములు. యు ఆర్ మై ఫాదర్ లార్డ్, ఐ థ్యాంక్ యూ. ఈ లోకంలో తండ్రి వెళ్ళిపోతాడు, వయసు గతించిపోద్ది, వెళ్ళిపోతారు. కానీ నా పరలోకపు తండ్రి ముదిమి వచ్చే వరకు నిన్ను చంకని ఎత్తుపెట్టుకుని వాడను నేనే. వృద్ధాప్యం వచ్చిన నిన్ను ఎత్తుకుంటాడు. నన్ను ఎవరైనా ఎత్తుకుంటారు ఇప్పుడు? కానీ నా యేసు ఎత్తుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. నన్ను ఎవరైనా ఎత్తుకుంటారా? నాకు 10వ సంవత్సరం వచ్చినప్పటికే, నాకు 11వ సంవత్సరం వచ్చినప్పటికే మా పెద్దమ్మ ఉండేది రాజులోనే ఊళ్ళో, రాజమండ్రి దగ్గర. ఆమె నన్ను ఎత్తుకునేది. ఇలాగ ఎత్తుకుంటే నేను సిగ్గుపడిపోయి దిగిపోయేవాడిని. కానీ ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వెళ్తాం కనుక తన యొక్క ప్రేమను ఎంతగా చూపించేదంటే నన్ను ఎత్తుకోవడానికి ప్రయత్నం చేసేది. తనకు కొడుకులు లేరు, ప్రైజ్ ది లార్డ్, కూతుళ్ళే. అందు గురించి నన్ను ఎత్తుకోవడానికి ప్రయత్నం చేసేది. నేను సిగ్గుపడిపోయేవాడిని, దిగిపోయేవాడిని. కానీ తన వెళ్ళిపోయింది. మా తాతలు వెళ్ళిపోయారు, మా నాన్నమ్మలు అందరూ వెళ్ళిపోయారు. నన్ను ఎత్తుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇప్పుడు. కనీసం నాకంటే పెద్దవాళ్ళు ఉంటే ఎత్తుకోవాలి. నా యేసయ్య ఉన్నాడు, ప్రైజ్ ది లార్డ్. నాకంటే పెద్దవాళ్ళు ఉన్నా సరే నాకంటే ఓపిక లేని వాళ్ళుగా ఉంటారు. కానీ నా యేసయ్య ముదిమి వచ్చే వరకు నిన్ను చంకని ఎత్తు పెట్టుకుని వాడను నేనే. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు నిరంతరం ఆయన జీవిస్తున్నాడు. ఓకే, మరి ఇక్కడ చూస్తున్నాము కదా, ఆయనకు గొప్పతనంను గుర్తిస్తున్నాడు. ఈ దేశపు కాపురస్తులు నువ్వు తోలివేసి ఉన్నావు, వారు అందులో నివాసము చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరవైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుటను నీ ఎదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మల్ని రక్షించదు అని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించి నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెను కదా. నీ నామ ఘనతకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడను కదా. ఇశ్రాయేలులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీలతోను మోయాబీలతోను సేయీరు మన్యవాసులతోను యుద్ధము చేయనీయలేదు. ఆయనే యుద్ధం చేశాడు. మరలా 8వ వచనం తిరిగి వెళితే వారు అందులో నివాసం చేసి కీడైనా యుద్ధమైనా తీర్పైనా తెగులైనా కరువైనా మా మీదకి వచ్చినప్పుడు, ప్రైజ్ ది లార్డ్, శత్రువు ఏ విధంగా వస్తున్నాడు? కరువు రూపంలో వస్తున్నాడు, యుద్ధము రూపంలో చూస్తున్నాడు, కీడు కలిగించే రూపంలో, అనారోగ్యం రూపంలో, తెగులు ద్వారా, ఆర్థిక ఇబ్బందుల ద్వారా అనేకమైన రీతిలో శత్రువు దర్శిస్తున్నాడు. దేవుని బిడ్డలను దర్శిస్తున్నాడు. దేవుని బిడ్డలను శత్రువు దర్శిస్తున్నాడు. మరి ఆ సమయంలో ఎటు తోచక ఏం చేశాడు యెహోషాపాతు? ఉపవాసం డిక్లేర్ చేశాడు. యూదా ప్రజలారా, యెరూషలేము ప్రజలారా, మీరందరూ రండి, కూడి ప్రార్థన చేద్దాము, ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాము. మరి నేను కూడా పిలుపునిచ్చినప్పుడు మీలో అనేక మంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. చాలా సంతోషము, ప్రైజ్ ది లార్డ్. ఓకే, మరి ప్రార్థన ద్వారా, ఉపవాసము ద్వారా మనము సాధించలేనిదంటూ ఏమీ లేదు. ఓకే, ఇక్కడ ఏమి చేశాడు? ఫర్దర్ 12వ వచనం నుంచి చదవండి. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. షో యువర్ ఇనేబిలిటీ బిఫోర్ ద లా. నేను రాయగలను, నేను చదవగలను, నేను పాస్ అవ్వగలను. నీ యొక్క ఎబిలిటీ ముందు పెట్టొద్దు. నీ యొక్క సామర్థ్యాన్ని దేవునికి చూపించొద్దు. నేను ఎవరితోనైనా మాట్లాడగలను, ఏమైనా చేయగలను, నాకు ఆ ఎబిలిటీ ఉంది. మీ తల్లిదండ్రులు లేదంటే మీ ఇరుగు పొరుగు వాళ్ళు, మీ బంధువులు చెప్పొచ్చు, యు ఆర్ ఏబుల్ పర్సన్, నువ్వు చేయగలవు అని అనొచ్చు. కానీ మన యొక్క ఇనేబిలిటీ, మన యొక్క అసమర్థత ఏం చూపాలి? నిస్సహాయ స్థితి, అసమర్థత దేవునికి చూపించాలి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మా దేవా, మా మీదకి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. అసలు ఏమి ఆలోచించాలి, ఏమి చేయగలడు, మాకు జ్ఞానం సరిపోవట్లేదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేయడానికి పిలిచాడు ప్రజలని, వాళ్ళు వచ్చారు, ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాడు. యూదా వారందరూ తమ శిశువులు, భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలబడడం దేనికి గుర్తు?
ఎదుటి వ్యక్తిని ఘనపరచడానికి గుర్తు. ప్రైజ్ ది లార్డ్. నిలబడము ఎదుటి వ్యక్తిని ఘనపరచడానికి. స్కూల్లో టీచర్ రాగానే పిల్లలందరూ లేచి నిలబడతారా లేదా? రా బెంజమిన్, అందరూ కూడా లేచి నిలబడతారు. టు రెస్పెక్ట్. హెడ్ మాస్టర్ వచ్చినప్పుడు, డిఈఓ వచ్చినప్పుడు, పెద్దవాళ్ళు ఎవరు వచ్చినా సరే క్లాసులోకి రాగానే లేచి నిలబడతాం. ఇట్ ఈస్ ఎ మార్క్ ఆఫ్ రెస్పెక్ట్. నీవు ఆఫీసులో పనిచేస్తున్నావు, ఎవరో పెద్దవాళ్ళు వస్తారు, మనం లేచి నిలబడతాము. ప్రైజ్ ది లార్డ్. ఓకే, వీళ్ళందరూ కూడా లేచి నిలబడ్డారు. నిలబడి 18వ వచనం చదవండి. చాలా ఉన్నది మనం నేర్చుకోవడానికి. 18. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసెను. యోదావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించారు. నిలబడ్డారు, సాగిలపడ్డారు, నమస్కరించారు. తర్వాత లేవీయులు నిలబడి గొప్ప శబ్దంతో ఇశ్రాయేలు దేవుడని యెహోవాను స్తుతించిరి. లేవీయులు స్తుతించారు, యాజకులు స్తుతించారు. యాజక సైన్య సమూహంగా ప్రభు నిన్ను నన్ను కూడా ఏర్పరచుకున్నాడు. యాజక సమూహంగా ఆయన ఏర్పరచుకున్నాడు. వాళ్ళు యెహోవాను స్తుతించారు. ప్రైజ్ ది లార్డ్. 20వ వచనం కూడా, యెరూషలేము కాపురస్తులారా నా మాట వినండి, మీ దేవుడని యెహోవాను నమ్ముకొనండి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచాడు. వారి పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రం చేయుటకు వారిని నియమించెను. ప్రైజ్ ది లార్డ్. సైన్యము ముందర నడుచుచు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క నాగరికత? ఈ దినాల్లో రిపబ్లిక్ డే పీరియడ్ అవుద్ది. డిఫెన్స్ వాళ్ళు మరి కవాతు చేస్తుంటారు, బీచ్ రోడ్లో మార్చింగ్ చేస్తుంటారు, తెలుసు కదా, పెరేడ్ అంటారు. మరి అది చూస్తే నాకు గుర్తొస్తుంది ఇదే. ప్రైజ్ ది లార్డ్. సైన్యం వెనకాల గన్స్ పట్టుకుని రైఫిల్స్ తీసుకొని మార్చింగ్ చేస్తూ ఉంటే, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అని చెప్పి వాళ్ళు మార్చింగ్ చేస్తుంటే వాళ్ళ ముందు బ్యాండ్ ఉంటుంది. వెనకాల ఉండదు. వాళ్ళ ముందు బ్యాండ్ ఉండి వాళ్ళు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఆ డ్రమ్లో కొడుతూ వాళ్ళు బిగిల్ డ్రమ్స్ అవన్నీ కూడా వాయిస్తూ పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి వాళ్ళు వాయిస్తూ ఉంటే వీళ్ళు మార్చింగ్ చేస్తూ ఉంటారు. కవాతు అంటారు తెలుగులో. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లోంచి వచ్చింది. ఈ దినమున ఏ ఆర్మీ అయినా, బ్రిటిష్ అయినా, అమెరికా అయినా, చైనా అయినా, భారతదేశమైనా, ప్రతి ఒక్కరూ కూడా ఆర్మీ వాళ్ళు చేసే కవాతు పెరేడ్ అనేది ఇక్కడి నుంచి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. చూస్తున్నారు కదా, వాళ్ళు చేసేదాన్ని బట్టి ఇక్కడ రాయలేదు, ఇక్కడ జరిగేదాన్ని బట్టి ప్రస్తుతము వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారి పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడు అని స్తోత్రం చేయుటకు వారిని నియమించాడు. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, శేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు ఏం చేస్తున్నారు? మార్చింగ్ చేస్తూ సైన్యం ముందు పెరేడ్ చేస్తూ ఏం పాడుతున్నారు? యెహోవాను స్తుతించడానికి వాళ్ళు మొదలు పెట్టారు. పాడుటకును స్తుతించుటకును ఏమని? యెహోవా కృప నిరంతరముండును, ఆయన స్తుతించుడి. యెహోవా కృప నిరంతరముండును, ఆయన స్తుతించండి. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. మన పితరులు ప్రభువును స్తుతించారు. దేవుడని యెహోవా మాటుగాండ్రను పెట్టారు. సర్ప్రైజ్ అటాక్స్ బై హిడెన్ పీపుల్. మాటుగాళ్ళు అంటే మెరుపు దాడి అని ఇక్కడ మరి ఆ ట్రాన్స్లేషన్లో నేను చూశాను. మెరుపు దాడి ఏ విధముగా దాని యొక్క మాటుగాండ్రు అన్న మాటకి నాకు అర్థం అవ్వలేదు. కొన్ని పదాలు అర్థం అవ్వవు. మరి ఇక్కడ తెలుగు మీడియం తెలుగు టీచర్లు ఉంటే మరి మీకేమైనా అర్థమవుతుందో తెలియదు. కానీ మాటుగాండ్రు వాళ్ళు ఏం చేశారు? మెరుపు దాడి చేశారు. దాని గురించి కొంచెం స్టడీ చేశాను. మొట్టమొదటిగా నాకు అర్థమైతే నేను ఏమైనా చెప్పగలను. నాకే అర్థం అవ్వలేదు ప్రభువా అని చెప్పి కొంచెం ఇంగ్లీషు, తెలుగు
కాంకడెన్స్, గూగుల్ సెర్చ్ అది ఇది చేస్తే సర్ప్రైజ్ అటాక్ బై హిడెన్ పీపుల్, దాగి ఉన్న ప్రజలు సడన్గా అటాక్ చేశారంట. అది కాపు కాశారు. ప్రైజ్ ది లార్డ్. కాపు కాసేవాళ్ళని, మెరుపు దాడి చేసేవాళ్ళని, దానికి తగిన వాళ్ళని ఆయన నియమించాడు. వీళ్ళు ఎప్పుడైతే ఆరాధన చేస్తున్నారో, ప్రభువుని స్తుతిస్తున్నారో, దేవుడని యెహోవా మాటుగాండ్రని పెట్టాడు. వాళ్ళు కాపు కాశారు. అవకాశం వచ్చినప్పుడు అటాక్ చేశారు. ప్రైజ్ ది లార్డ్. సర్ప్రైజ్ అటాక్ బై హిడెన్ పీపుల్. దాగి ఉన్న ప్రజలు అనుకోని రీతిగా సడన్గా వాళ్ళు చేసే దాడి, వాళ్ళు దాడి చేయడం వలన అమ్మోనీలు, మోయాబీలు అందరూ కూడా పరుగు. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేల్ ప్రజలు యెహోషాపాతు లీడర్షిప్లో వాళ్ళు చేసిందేంటి? ప్రభుని స్తుతి ఆరాధన చేశారు. దానికంటే ముందుగా ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేశారు, వాళ్ళుగా తగ్గించుకున్నారు, ఆయన గొప్పతనమును కనపరిచారు. ప్రైజ్ ది లార్డ్. మనం చేయవలసినవి, నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సింపుల్గా ప్రార్థన చేసేస్తాము. ప్రియమైన దేవుని సంగమా, దేవుని సన్నిధికి వచ్చిన మనము నేర్చుకుందాము. ఓకే, మరి కీర్తనలు 56లో ప్రారంభించున్నాము, ముగింపులోకి వస్తున్నాను. మరి 9వ వచనం చూస్తే, నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు 56లో 9, నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తిస్తాను, యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తిస్తాను. నేను దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను. ప్రైజ్ ది లార్డ్. నరులు నన్నేమి చేయగలరు? దేవా, నీవు మరణములో నుండి నన్ను, నా ప్రాణమును తప్పించున్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నా పాదములను తప్పించున్నావు. ప్రైజ్ ది లార్డ్. జీవపు వెలుగులో, జీవముతో, ప్రాణముతో నీ సన్నిధిని సంచరించేలాగా జారి పడకుండా నీవు నా పాదమును తప్పించున్నావు. గనుక నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతి యాగమును అర్పిస్తాను. సో ఫైనల్కి వచ్చాడు దావీదు మహారాజు. యెహోషాపాతు ఏ విధంగా చేశాడు, మోషే ఏ విధంగా చేశాడు, ఇవన్నీ కూడా మరి దావీదు తర్వాత వచ్చినవాడు విన్నాడు, చూశాడు. ఆయన కూడా దేవునికి మొరపెట్టడం ప్రారంభించున్నాడు. శత్రువు నా మీదకి లేచినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ దినమున మనం ఏమి నేర్చుకున్నాము? మన మీద కూడా శత్రువు లేస్తున్నాడు. ఏ విధముగా? ఆర్థిక ఇబ్బందుల ద్వారా, అనారోగ్యము ద్వారా, ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా శత్రువు అనేకమైన రీతుల్లో నేను అటాక్ చేస్తూ ఉన్నాడు. మనము చేయవలసింది, యెహోషాపాతు ఏ విధంగా చేశాడు, ఎన్ని స్టెప్స్ వేశాడు, ఆ విధంగా చేసినప్పుడు ఆయన మాటుగాండను పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన వాళ్ళ పక్షమున ఆయనే యుద్ధము చేశాడు. దయగల ప్రభువా, ఆయన ముందు ఎవ్వరు కూడా నిలవలేరు. మరి మనము ఆయన సన్నిధికి వచ్చున్నాము. మరి ఆయన చేసిన మేళను జ్ఞాపకం చేసుకుని మన జీవితంలో కూడా అనేకమైన సందర్భాల్లో మనము చేయలేము యుద్ధము. ప్రభువా, చేతులెత్తేసాము. ప్రభువా, నా జీవితంలో, నా భర్త జీవితంలో, నా భార్య జీవితంలో వచ్చిన పరిస్థితులు బట్టి యేసయ్యా, నేను నిలబడలేను, నీ సహాయం కావాలి. మొరపెట్టినప్పుడు మన పక్షమున ఆయనే యుద్ధము చేసి మనకు జయము అనుగ్రహించున్నాడు. మరి దేవునికి మనం ప్రార్థన చేద్దామా? పాటలు పాడి ఆరాధన చేసే ముందుగా సిస్టర్ కరుణమై ప్రార్థన చేయండి. దయగల ప్రభు, ఆయన నామమును ఘనపరచెదము, నిత్యము యెహోవాను స్తుతి స్తోత్రముల్ మా నోట నుండెను, కీర్తి ప్రశంస ఆరాధింతును. స్తుతి స్తోత్రముల్ మా నోట నుండెను, కీర్తి ప్రశంస ఆరాధింతును. నిత్యము యెహోవాను స్తుతించెదను, ఆయన నామమును ఘనపరచెదము, నిత్యము యెహోవాను. భయమును బాపి అభయమిచ్చెను, ఆయనలో జీవమును మనకిచ్చెను. భయమును బాపి
హృదయంలో ఆశ్రయము, నలిగిన మా బ్రతుకులలో రక్షణాయనే. స్తుతి స్తోత్రము మా నోట నుండెను, కీర్తి ప్రశంస ఆరాధింతుము. స్తుతి స్తోత్రము మా నోట నుండెను, కీర్తి ప్రశంస ఆరాధింతును. నిత్యము యెహోవాను స్తుతించెదను, ఆయన నామమును ఘనపరచెదము. నిత్యము యెహోవాను. అపవాది నుండి విమోచించెను, అపరాధములను మన్నించెను. అపవాది నుండి విమోచించెను, అపరాధములను మన్నించెను. ఆపదలో ప్రార్థనలు ఆలకించెను, అనుదినము ఆయనను స్తోత్రింతును. ఆపదలో ప్రార్థనలు ఆలకించెను, అనుదినము ఆయనను స్తోత్రింతుము. స్తుతి స్తోత్రము మా నోట నుండెను, కీర్తి ప్రశంస ఆరాధింతును. స్తుతి స్తోత్రము మా నోట నుండెను, కీర్తి ప్రశంస ఆరాధింతును. నిత్యము యెహోవాను స్తుతించెదను, ఆయన నామమును ఘనపరచెదము. నిత్యము యెహోవాను. మహిమా ఘనత ప్రభావములు మహిలో దేవునికి అర్పింతుము. మహిమా ఘనత ప్రభావములు మహిలో దేవునికి అర్పింతుము. ఆత్మతో సత్యముతో ఆరాధింతుము, ఆత్మల రక్షణకై ప్రార్థింతుము. ఆత్మతో సత్యముతో ఆరాధింతుము, ఆత్మల రక్షణకై ప్రార్థింతుము. స్తుతి స్తోత్రము మా నోట నుండే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేల, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా.
ఎడబాయని ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. దయచేసి అందరూ కూడా కన్నులు మూసుకొని పాటలోని మాటలు ధ్యానిస్తూ హృదయాంతరంగంలోకి ప్రభుని స్తుతించండి. నీ పక్షమున యుద్ధం చేసే దేవుడు, నీ పక్షమున యుద్ధం చేసే దేవుడు. కష్టాల కడగండ్లలో, కడలేని కడలిలో, నిరాశని స్పృహలో, శోకపు లోయలలో, కష్టాల కడగండ్లలో, కడలేని కడలిలో, నిరాశని స్పృహలో, అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, కృపా కనికరము గల దేవా, నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా, నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకాసుల నడిలో సడలితివి
మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని. ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని. ప్రాణమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా. ప్రాణమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా. ఎన్ని ఇచ్చినా నిన్నే నేను గణపరిచానా, నిన్నే ఎదిరించానా. ఎన్ని ఇచ్చినా నిన్నే నేను గణపరిచానా, నిన్నే ఎదిరించానా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని. ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని. ఏం చేసావయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని. కార్యములు తలంచుకుంటూ, మా జీవితంలో మీరు చేసిన ఆశ్చర్య అద్భుత కార్యములు తలంచుకుంటూ మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయగలిగే కృపనిచ్చినందుకే వందనాలు. అవును ప్రభువా, ప్రార్థన ద్వారా మా యొక్క విన్నపములు మీకు తెలియజేస్తాము. వాక్య ధ్యానం ద్వారా మీ హృదయాన్ని మాకు తెలియజేస్తారు. మీ చిత్తానుసారంగా ప్రభువా మేము మలచబడగలిగే కృపను దయచేయండి. వాక్యముతో ప్రభువా మమ్మల్ని సంధించండి, దర్శించండి. మా యొక్క అపరాధములు క్షమించండి, మమ్మల్ని సరిచేయండి. మీ రాజ్యమునకు హక్కుదారులుగా దేవా మీ యొక్క సంపూర్ణతలోకి, పరిపూర్ణతలోకి మమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళమని, నడిపించమని, మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మరి హెబ్రీయులు రాసిన పత్రికలోంచి వారంలో కొన్ని మాటలు ధ్యానించడం జరిగింది. హెబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో చూసి ఉన్నాము. దేవుని ప్రేమను బట్టి మీరు చేసే పరిచర్య, మీరు పరిశుద్ధులకు చేసే పరిచర్య ఆయన మరిచిపోయే దేవుడు కాదు. క్రైస్తవులు, మనము దేవునికి చేసే పరిచర్య, దేవుని యొక్క పరిశుద్ధులకు చేసే పరిచర్య. దేవునికి చేసే పరిచర్య ఒకటి, దేవుని యొక్క విశ్వాసులకి, ప్రభు నమ్మిన వాళ్ళకి, సేవకులు అవ్వచ్చు, విశ్వాసులు అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళకి చేసిన పరిచర్యను బట్టి ఏదైనా సరే మర్చిపోయే దేవుడు కాదు, అన్యాయస్తుడు కాదు. మరి ఈ సమయంలో 6వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాము. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును చదవండి. హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక, క్రీస్తును గుర్చిన మూలోపదేశం మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. చాలండి. సంపూర్ణుల మగుటకు సాగిపోదాము. సంపూర్ణులమవ్వడము. లెక్కల్లో 95 మార్కులు వచ్చాయి, ఇంగ్లీష్లో 20 మార్కులు వచ్చాయి. సంపూర్ణత ఉందా? ఇంగ్లీష్లో కూడా కనీసం 50 మార్కులన్నా రావాలి. ఇంగ్లీష్లో 90 మార్కులు వచ్చాయి, హిందీలో 10 మార్కులు వచ్చాయి. పాస్ అవుతాడా? అన్ని సబ్జెక్ట్స్లోని మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి.
తర్వాత మ్యాక్సిమం మార్క్స్ సెకండరీ, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ప్రతి సబ్జెక్ట్లోని రావాలి. అప్పుడే వాడు పాస్ అవుతాడు. అలాగే దేవుని సన్నిధిలో మనము సంపూర్ణులం అవ్వాలని ప్రభు పిలిచాడు. సంపూర్ణం అవ్వాలని ఆయన పిలిచాడు. ఏ విధంగా నేను చెప్తున్నానంటే, పాత నిబంధనలోని క్రొత్త నిబంధనలోని మరి ఆది క్రైస్తవ సంఘము దీని గురించి మాట్లాడారు కనుక దాని గురించి మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయము ఆఖరి వచనంలో చూస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయము మీ పరలోకపు తండ్రి ఆ, పరిపూర్ణుడు గనుక, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు. ట్రాన్స్లేషన్ కొంచెం దెబ్బతీసాడు. అక్కడ ఇంగ్లీష్లో చదవండి. అది 5:48, మ్యాథ్స్ చాప్టర్ 5 వర్సెస్ 48. ఓకే, అక్కడే వచ్చింది. బీ యీ దేర్ ఫర్ పర్ఫెక్ట్. బీ యీ దేర్ ఫర్ పర్ఫెక్ట్, మీరు పరిపూర్ణంగా ఉండండి. దట్ ఈజ్ ఎ కమాండ్. మీరు పరిపూర్ణులుగా ఉండండి. పరిపూర్ణంగా ఉండేదరు అన్నాడు తెలుగులో. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూస్తే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మనము కూడా పరిపూర్ణులుగా ఉండాలి. అన్ని సబ్జెక్ట్స్లోని క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకోవాలి. అప్పుడే ఫర్దర్ క్లాస్కి నువ్వు ప్రమోట్ అవుతావు. మరి దాని గురించి పాత నిబంధనలో లేవి కాండంలో చూద్దాము. లెవిటికస్ చాప్టర్ 20 వర్సెస్ 26. లేవి కాండము 20వ అధ్యాయము 24 కూడా చూడొచ్చు. పేజ్ నెంబర్ 99. నేను మీతో చెప్పిన మాట ఇదే, ఆ, మీరు వారి భూమిని స్వాస్యముగా పొందుదురు. ఆ, అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము ఆ, మీకు స్వాస్యముగా ఉండినట్లు ఆ, దాన్ని మీకు ఇచ్చేదను. ఆ. జనముల్లో నుండి మిమ్మల్ని వేరుపరిచిన ఆ. మీ దేవుడినైన యెహోవాను నేనే. జనములలో నుండి మిమ్మును వేరుపరచిన మీ దేవుడనైన యెహోవాను నేనే. జనములలో నుండి మిమ్మల్ని వేరుపరచాడు. చాలండి, చాలు, నేను చెప్తాను. జనములలో నుండి నిన్ను వేరుపరచిన దేవుడని యెహోవానగు నేనే. మనము ఏ ప్రదేశంలో ఉంటున్నామో, ఏ ప్రజల మధ్యన ఉంటున్నామో వాళ్ళ మధ్య నుండి నిన్ను వేరుపరిచి ఉన్నాడు ఆయన. మరి లోకంలో ప్రజలు ప్రత్యేకింపబడడం అంటే ఇష్టపడరు. నేను, నా తమ్ముడు, నా చెల్లి, వాళ్ళ బాపగారి పిల్ల, ఏంటేంటో వరుసలు. నిన్ను వేరుపరచాను. అబ్రహామును వేరుపరిచాడు. నీ తండ్రి ఇంటి నిన్ను, నీ స్వజనము నుండి నిన్ను నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు. హీ వాజ్ సెపరేటెడ్. యూ హ్యావ్ బీన్ కాల్డ్ అండ్ సెపరేటెడ్. యు ఆర్ ఎ పెక్యులర్ పీపుల్. నీవు ప్రత్యేకింపబడిన ప్రజలము. ఒక డ్రెస్ కొత్తగా కొనుక్కున్న తర్వాత దాన్ని జాగ్రత్తగా ఉంచుతాము. చేపలు కొనడానికి వేసుకెళ్ళము. వెళ్తామా? చేపల బజారుకి వేసుకెళ్తామా? కొత్త బట్టలు, ఇస్త్రీ బట్టలు వేసుకుని ఆ బాతది ఉతకడానికి సిద్ధంగా ఉన్న బట్టలు, ఇంకా ఏంటది మైలు తొట్లు వేసేసింది అయినా సరే వేసుకుని, ఇది ఎలాగో వాషింగ్కి వేసేసేదే, ఇస్త్రీ బట్టలు వేసుకుని వెళ్ళాం ఫిషింగ్ మార్కెట్కి. ఫిషింగ్ మార్కెట్కి వెళ్ళినప్పుడు నేను ఇచ్చే క్యాష్ కూడా ఆ చేంజ్ చూసుకుని ఇస్తాను. 500 ఇచ్చామనుకోండి, 200 రూపాయలు సరుక్కొని ఆ 300 అడిస్తారు, కంపే. అందుకు వాళ్ళకి ఎంత ఇవ్వాలో అదే తీసుకుని ఇవ్వాలి, లేదంటే ఫోన్పే చేయడం. అంతేగాని 200, 300 కొని 500 నోటు ఇచ్చామంటే మిగతా 200 ఇస్తారు. అవన్నీ కూడా నీచు వాసన వస్తాయి. ప్రత్యేకించాడు ఆయన. యు ఆర్ ఎ పెక్యులర్ పీపుల్, యు ఆర్ ఎ సెపరేటెడ్ పీపుల్. లోకము, ప్రజలు, వాళ్ళ ఆచారాల నుంచి ఒక దినాన్ని మనము కూడా ఆ విధముగానే ఉన్నాము. అటువంటి మురుగులోనే ఉన్నాము, అటువంటి ఆచారాల్లోనే ఉన్నాము. నిన్ను వేరుపరచాడు ఆయన. లేదు, నేను వేరుపరడు, నాకు ఇష్టం లేదు. నా చెల్లి, నా తమ్ముడు అక్కడ ఉంటే నేను ఇక్కడ ఎలాగుంటాను? నీవు ప్రత్యేకింపబడిన ప్రజలు. ఇక్కడ వేరుపరిచాడు. జనములలో నుండి మిమ్మల్ని వేరుపరిచిన
మీ దేవుడని యెహోవాను నేనే. కావున మీరు పవిత్ర జంతువులకును ఆ, అపవిత్ర జంతువులకును ఆ, పవిత్ర పక్షులకును ఆ, అపవిత్ర పక్షులకును ఆ. విభజన చేయవలెను. విభజన చేయాలి, ప్రత్యేకించాలి. పరిశుద్ధమైన పక్షువులు, పరిశుద్ధమైన పక్షులు, వీటిని నువ్వు వేరుపరచాలి. అపవిత్రమైనదని ఆ, నేను మీకు వేరు చేసిన ఆ. ఏ జంతువు వలననే గాని ఆ, ఏ పక్షి వలననే గాని ఆ. నేల మీద ప్రాకు దేని వలననే గాని ఆ. మిమ్మల్ని మీరు అపవిత్రపరచకొనకూడదు. మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. మీరు కుక్క పిల్లను పెంచుకుంటున్నారు, అది వెళ్ళిపోయి బురదలోకి వెళ్ళి ఆడి వచ్చింది అనుకోండి, దాన్ని ఎత్తుకుంటావా? ఏం చేస్తావు? దాన్ని వాష్ చేస్తావు. ముందు దూరంగా పెట్టి కడుగుతావు, దాన్ని వాష్ చేస్తావు. ట్యాప్తో నీళ్లు దాని మీద కొట్టి దాన్ని శుభ్రం అయిన తర్వాత కానీ దాన్ని ముట్టుకోలేవు, దాన్ని వాష్ చేస్తావు కదా. నిన్ను నువ్వు అపవిత్రపరచుకొనకూడదు. 26 మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. ఆమేన్. ఇట్ ఈస్ ఎ కమాండ్మెంట్. మీరు నాకు పరిశుద్ధులై ఉండాలి. యు ఆర్ ఎ పెక్యులర్ పీపుల్, యు ఆర్ ఏ హోలీ పీపుల్. ఇంగ్లీష్లో చెప్తున్నాడు 26, యు ఆర్ హోలీ. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను. యెహోవాను నేను పరిశుద్ధుడను. యెహోవా అను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై నా ఉండినట్లు వారై ఉండినట్లు అన్ని జనుల్లో నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. మీరు నావారు, మీరు నావారు. యు ఆర్ మై పీపుల్. మీరు నావారు. ప్రశ్నలో మీరు నావారు. లోకము నుంచి, ఆచారం నుంచి, అలవాట్ల నుంచి ఆయన వేరుపరిచాడు నిన్ను. వాళ్ళ అలవాట్లు వేరు, నీ అలవాట్లు వేరు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మా అమ్మ మా నాన్నమ్మ ఇలా చేసేవారని చెప్పి ఆ అలవాట్లు చేయకూడదు. ఆ పద్ధతులు మనం మానుకోవాలి. ప్రభు నిన్ను పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. ఆ పరిశుద్ధులైన ప్రజలు ఏ విధముగా ప్రభుని వెంబడించారు, ప్రభుని గణపరిచారు, తన్ను తానుగా ఏ విధంగా పరిశుద్ధపరచుకున్నారు, మనం అది చూసి నేర్చుకుని మనల్ని మనం మార్చుకోవాలి. మనం మార్చబడడానికి ఇష్టం ఉండము. కరెక్షన్ ఎవరికి ఇష్టం ఉండదు. అలా కాదు ఇలాగంటే ఇష్టం ఉండదు. నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. మీరు నా వారి ఉండినట్లు అన్యజనులలో నుండి మిమ్మను వేరుపరచాను. అలాగే ముందు కూడా చూడండి 19వ అధ్యాయము ఇంకో మాట ఉంది. లెవిటికస్ చాప్టర్ 19 1-3 కూడా చదివేమ్మా. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాడు. ఏమని? ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము. ఇశ్రాయేల్ ప్రజలతో నీవు ఈ విధంగా చెప్పు. పేజ్ నెంబర్ 97. ఒకవేళ మీరు బైబిల్ చూడాలి అనుకుంటే బైబిల్ ఓపెన్ చేయండి. 97 పేజ్ నెంబర్. లేదంటే జాగ్రత్తగా వినండి. యెహోవా మోషే ఇలాగ సెలవిచ్చాడా. ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము. మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీ దేవుడినైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. సింపుల్, అర్థమవుతుంది కదా మాటలు. నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. దట్స్ ఆల్. దానికి వేరే కాంట్రడిక్షన్ లేదు. నో ఫర్దర్ ఆర్గ్యుమెంట్. తర్వాత మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. భయపడాలి. తల్లిదండ్రులకు భయపడాలి పిల్లలు. నువ్వు మరి ఎంఏ ఎంఎస్సి బీఈడీలు అయినా, నువ్వు కలెక్టర్ అయినా, ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఏం చేయాలి? నీ తల్లిదండ్రులు నువ్వు భయపడాలి, నువ్వు గౌరవించాలి. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడాలి. తర్వాత నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించాలి. నేను మీ దేవుడనైన యెహోవాను. మీ దేవుడనైన యెహోవాను. మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు. మీరు పోత విగ్రహములను చేసుకొనకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు యెహోవాకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడినట్లుగా అర్పించాలి. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. మరి చాలా సూటిగా నిక్కచ్చిగా మాట్లాడాడు దేవుడు మోషేతో. చాలా సూటిగా నిక్కచ్చిగా, కొంచెం ఇటు అటు లేదు. వీలైతే చెయ్యి, నీకు వీలైతే రా అనట్లేదు. చాలా సూటిగా చాలా ఖచ్చితంగా ఆయన మాట్లాడాడు.
నేను నీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. ఏదో పాత నిబంధన కాలపు టీచింగ్ కాదు ఇది, పాత నిబంధన కాలపు టీచింగ్ కాదు ఇది. ప్రభువైన యేసు మరి తన యొక్క శిష్యులతో మాట్లాడుతూ అక్కడ మత్తయి సువార్తలో చెప్పినాడు కదా, ఇప్పుడే చూసాము 5వ అధ్యాయము 47, 48లో నీవు కూడా మరి పరిపూర్ణులుగా ఉండండి, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించండి. 44లో ఉన్నాను, మిమ్మును హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించి వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా, సుంకరులు కూడా అలా చేస్తున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్ని జనులను అలాగు చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు. ప్రైజ్ ది లార్డ్. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలి. ఆదికాండం 17వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును దర్శించాడు కదా. చూడండి, అప్పటికే 99 సంవత్సరాలు వచ్చాయి అబ్రహాముకి. 99 సంవత్సరములు. అతనికి మరి 75 సంవత్సరముల వయసు ఉన్నప్పుడు ప్రభు అతన్ని దర్శించాడు, యెహోవా అతన్ని దర్శించాడు. మరి నీ తండ్రి ఏంటని, నీ తల్లి ఏంటని, నీ యొక్క స్వజనులను విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. మరి 99 సంవత్సరముల వయసు వచ్చే వరకు దేవునితోనే నడిచాడు. మరి అప్పటికి దేవుడు అతన్ని దర్శించి 17వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు అట్ ద ఏజ్ ఆఫ్ 99 ప్రస్తుతం అప్పటికి 24 సంవత్సరములు దేవునితో నడిచాడు. మనము మరి 2 సంవత్సరములు ప్రభు నమ్ముకొని 3 సంవత్సరములు 5 సంవత్సరాలు అయ్యేటప్పటికల్లా నేను ప్రభు నమ్ముకున్నాను, దేవుని కోసం సేవ చేస్తున్నాను. కొంతమంది ప్రభువును నమ్ముకున్న వెంటనే సేవ మొదలు పెట్టేశారు. చాలామంది సేవకుల యొక్క సాక్ష్యం విన్నప్పుడు ఓకే. మరి గతించిన 24 సంవత్సరములు ప్రభుతో దేవునితో నడిచిన అబ్రహాముతో దేవుడు ఏం చెప్తున్నాడు? యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండు. నాకును నీకును. చాలు కదా. చూడండి, నా సన్నిధిలో నడుచుచు, స్టిల్ యు కీప్ వాకింగ్, కీప్ వాకింగ్, కీప్ వాకింగ్. ఆయనతో నడుద్దాము. నీకు 90 సంవత్సరములు వచ్చినా 150 సంవత్సరములు వచ్చినా స్టిల్ వీ హ్యావ్ టు లెర్న్ విత్ ద లార్డ్. దేవునిలో తెలుసుకుంటూ నేర్చుకుంటూ మనం వెళ్ళాలి. నాకు 70 సంవత్సరాలు వచ్చాయి, నేను 40 సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నాను, నేను పాస్టర్ని, నాకు అన్నీ తెలుసు, నేను దేవునితో నడిచిన వాడని అని చెప్పలేను. నడవడము నేర్చుకుంటున్నాము. మనం ఏమిటి? దేవునితో నడవడము నేర్చుకుంటున్నాము. అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. దేవునితో నడవడము నేర్చుకో. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో అబ్రహాం 99 years old. When Lord visited Abraham, what he said? Be thou perfect, walk thou before me and be thou perfect. నా ముందు నీవు నడిచి నువ్వు మరి నిందారహితుడుగా ఉండు. దట్ ఈజ్ అ పర్ఫెక్షన్. నిందారహితుడు. ఎన్నాళ్ళు నేర్చుకోవాలి? ఎంతవరకు నేర్చుకోవాలి? ఈ లోకంలో MBBS కైనా ఒక కోర్స్ ఉంది, ఇంజనీరింగ్కైనా ఒక కోర్స్ ఉంది, 4 సంవత్సరములు 5 సంవత్సరములు. కానీ దేవుని ఎదుట నిందారహితులుగా ఉండాలంటే ఎన్ని సంవత్సరములు మనం నడవాలి? ఎన్ని సంవత్సరములు అంటే నేను ధ్యానిస్తున్నప్పుడు ప్రభు నాకు ఒక విషయం గుర్తు చేస్తున్నాడు. ఆయనలా తలంచాలి, ఆయనలా మాట్లాడాలి, ఆయనలా ప్రవర్తించాలి. అప్పటి వరకు నువ్వు నేర్చుకోవాలి. అర్థమైందా? So how long we have to learn before the Lord? How long we have to walk with the Lord to turn to become perfect in His sight? Your walk, your talk, your behavior, everything should be like Him. Till that time we have to walk with the Lord. Okay? Mari Deuteronomy chapter 18 verses 13. Deuteronomy chapter 18 verses 13. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద, ద్వితీయోపదేశకాండము 18:13. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను.
Thou shalt be perfect. Praise the Lord. With the Lord thy God. We are not perfect. Are we perfect with the Lord? మనము మన సహోదరులు ఎదుట పర్ఫెక్ట్గా ఉండొచ్చు, చాలా భక్తిపరుడండి, చాలా ప్రార్థనపరుడని. క్యాన్ ద లార్డ్ సే అబౌట్ యూ దట్ హీ ఈజ్ పర్ఫెక్ట్ మ్యాన్? బట్ లార్డ్ క్యాన్ సే, హీ విల్ డెఫినెట్లీ సే, డూ యూ నో అబౌట్ మై సర్వెంట్ జోబ్? డూ యూ నో అబౌట్ మై సర్వెంట్ మోసెస్? హీ హ్యాస్ testified about them. Lord has testified about his people. Can he testify about you? ఆయన నీ గురించి నా గురించి సాక్ష్యం చెప్పగలడా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని యేసు ప్రభువుని గురించి ఆయన సాక్ష్యం చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ నీవు నీ దేవుడని యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండాలి. నీవు స్వాధీనపరచుకొనబో జనములు మేఘ శకునములను చెప్పువారి మాటలను, సోదెకాండ్ర మాటలను విందురు. నువ్వు ఏ ప్రజల దగ్గరికి వెళ్తున్నావు, ఆ ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే మేఘాలను చూసి, ఎండను చూసి, నక్షత్రాలను చూసి, శకునములను చూసి చెప్తారు. ఈవేళ మంచి రోజు, ఈవేళ మంచి రోజు కాదు, ఈవేళ వద్దు, రేపు వెళ్ళండి, శకునములు చూసి చెప్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. నీవు ఆ ప్రజల మధ్యన ఉన్నావు, కానీ మనం వాళ్ళతో సహవాసం చేసి వాళ్ళ అలవాట్లు మనం నేర్చుకుంటున్నాము. కానీ మన అలవాట్లు వాళ్ళు నేర్చుకోవట్లేదు. మన అలవాట్లు వాళ్ళలో నేర్చుకోవాలంటే నీ దేవుని నువ్వు పైకెత్తాలి, ఘనపరచాలి, నీ యొక్క దేవుని గురించి వాళ్ళకి తెలియచేయాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు తెలుసుకుంటారు నీ దేవుని గురించి. కానీ నువ్వు వెళ్ళబోయే దేశము, నువ్వు ఏ ప్రజల మధ్యన ఉంటున్నావో వాళ్ళు ఎలాంటి వాళ్ళు? నీవు స్వాధీనపరచుకొనబోవు జనములు మేఘ శకునములో చెప్పువారి మాటలను, సోదెగాండ్ర మాటను విందురు. సోదెగాండ్ర మాటలను వింటారు. నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా నిన్ను అలాగున చేయనియ్యడు. నిన్ను అలాగు చెయ్యనియ్యడు. నువ్వు అలాగ ఉండొద్దు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు పర్ఫెక్ట్ అవ్వాలంటే, నువ్వు పరిశుద్ధుడు అవ్వాలంటే, నీవు మరి యథార్థపరుడు అవ్వాలంటే ఆయన మాట వినాలి, ఆయన మాటకు విధేయత చూపించాలి. మరి 2వ కొరింథీ రాసిన పత్రిక 11, 2వ కొరింథీ, 2 Corinthians chapter 13, 2 Corinthians chapter 13 verses 11. Many times we think this teaching is from the Old Testament. It is not of the New Testament. That's why I'm showing some references through New Testament also. ప్రైజ్ ది లార్డ్. చాలామంది అనుకుంటారు ఈ యొక్క ప్రత్యేకింపబడిన జీవితము, అన్యజనుల నుంచి ప్రత్యేకింపబడ్డము, పరిశుద్ధత, ఇవన్నీ కూడా మరి పాత నిబంధన కాలము. క్రొత్త నిబంధన కాలంలో యేసు ప్రభు అందరినీ క్షమించేస్తాడు, అందరినీ చేర్చుకుంటాడు, అందరికీ పరలోక రాజ్యం ఇచ్చేస్తాడు అన్నటువంటి మరి షార్ట్ కట్ వే ప్రజలు, మరి క్రైస్తవ నాయకులు బోధిస్తూ ఉన్నారు. అనేక మంది చాలా సులువైన మార్గాన్ని వెంబడిస్తున్నారు. కానీ వాక్యము యథార్థమైంది. ప్రైజ్ ది లార్డ్. మరి కరెంటు ఓల్డ్ టెస్టిమెంట్లో వాడికి ఒకలాగాను, న్యూ టెస్టిమెంట్లో వాడికి ఒకలాగా కొట్టదు షాక్ కదండి. పిల్లవాడైనా పెద్దవాడైనా, కరెంటు పని తెలిసిన ఎలక్ట్రీషియన్ కాకపోయినా, ప్రైజ్ ది లార్డ్, నువ్వు మేస్త్రివైనా, నువ్వు చదువుకున్నా ప్రతి ఒక్కడికి ఒకే ట్రీట్మెంట్ ఇస్తుంది. కరెంటులో వేలు పెట్టండి, అదే ట్రీట్మెంట్ ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా దేవుడు మారిపోలేదు. ప్రజలు మార్చుకున్నారు. వాళ్ళకి ఏది ఇష్టమో అది తీసుకున్నారు, ఏది కష్టమో అది త్రూసివేశారు, ఏది వద్దు అది చెయ్యలేము కనుక అది వదిలేశారు. ఎక్కడ పరిపూర్ణత అండి, పరిశుద్ధత అండి? మన చేత కాదు, మన వల్ల కాదు అని ఏం చేస్తున్నారు? ప్రభు క్షమించేస్తాడండి, క్షమించేస్తాడు. సరిపుచ్చుకుంటారు. 2వ కొరింథీ 13వ అధ్యాయము చెప్పాను కదా, 11 నుంచి చదవండి. తుదకు సహోదరులారా సంతోషించుడి. తుదకు, ఫైనల్లీ మై బ్రదర్ అని. ఎందుకు ఫైనల్కి వచ్చాడు? 9 నుండి చదవండి. మేము బలహీనమై ఉన్నాను, మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించెదము. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు, ఒక ఉత్తరం రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? మేము బలహీనమైన, మీరు బలంగా ఉండాలి. నేను చదువుకోకపోయినా మీరు చదువుకోవాలి. అనేకమైన తల్లిదండ్రుల యొక్క కోరిక. నేను స్కూల్కి వెళ్ళలేకపోయాను, నేనేదో కూలి పని చేసుకుంటున్నాను, కానీ నా పిల్లలు అలా ఉండకూడదు. నా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవాలి, ఉన్నతమైన స్థితికి రావాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రుల కోరిక తన పిల్లల విషయంలో ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ అపోస్తలుడు పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ
ఏమంటున్నాడు? మేము బలహీనులమై ఉన్నను మేము బలహీనులమే అయినా సరే మీరు బలవంతులై ఉండిన ఎడల ఆ. సంతోషించదము. మీరు బలవంతులుగా ఉంటే నేను సంతోషిస్తాను. దీని నిమిత్తమే ఆ, అనగా ఆ. మీరు సంపూర్ణులు కావాలననియే ప్రార్థించుచున్నాము. మీరు పరిపూర్ణులు అవ్వాలి, సంపూర్ణులు అవ్వాలని మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి నేను మీ యొద్దకు వచ్చినప్పుడు ఆ. పడద్రోయుటకు కాక ఆ. మిమ్మల్ని కట్టుటకే ఆ. ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారం చొప్పున ఆ. కాఠిన్యము కనపరచకుండునట్లు ఆ. దూరముగా ఉండగానే ఆ. ఈ సంగతులు వ్రాయిచున్నాను. నేను మీ మధ్యకి రాక ముందుగానే కఠినమైన సంగతిలో, మిమ్మల్ని సరిచేసే సంగతిలో నేను రాస్తున్నాను. ఇంకా తుదకు సహోదరులారా, ఇప్పుడు వచ్చాను ఫైనల్లీ మై బ్రదర్ ఇన్ సంతోషించుడి, బీ హ్యాపీ, సంతోషంగా ఉండండి, సంపూర్ణులై ఉండుడి, సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఉండుడి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనసు గలవారై ఉండుడి, ఆ. సమాధానముగా ఉండుడి, ఆ. ప్రేమ సమాధానములకు కర్తయ్యకు దేవుడు ఆ. మీకు తోడై ఉండును. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ సమాధానకర్త అయిన దేవుడు మీతో ఉండాలంటే సంతోషంగా ఉండండి, ఎల్లవేళలా సంతోషంగా ఉండండి, సంపూర్ణులే ఉండండి, ఆదరణ కలిగి ఉండండి. ప్రైజ్ ది లార్డ్. బీ దౌ పర్ఫెక్ట్ ఇన్ ఇంగ్లీష్ వర్డ్, బీ పర్ఫెక్ట్, బీ ఆఫ్ గుడ్ కంఫర్ట్, వన్ మైండ్, live in peace, one mind, one spirit, one should be. So how long it will take for us to become perfect? ప్రభువుని అంగీకరించి 5 సంవత్సరాలు అవుతా, 10 సంవత్సరాలకు అవుతావా పర్ఫెక్ట్? ఎప్పుడవుతావు? నువ్వు సంవత్సరమే పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు, 10 సంవత్సరాలు పట్టచ్చు, కొంతమంది 40 సంవత్సరాలైనా సరే దేవునిలో పరిపూర్ణులు కారు. మరి అబ్రహాము 175 సంవత్సరంలో బ్రతికాడు. ప్రస్తుతంలో 175 సంవత్సరాలు బ్రతికాడు. మరి శారా కూడా దగ్గర 130 సంవత్సరాలు బ్రతికింది. ప్రియమైన దేవుని సంగమా, నిన్ను పరిపూర్ణులు అవ్వడం గురించి ప్రభు పిలిచాడు. మనల్ని దేనికి పిలిచాడు? ఆయనలా ఉండాలని, ఆయన వలె మాట్లాడాలని, ఆయన వలె క్షమించాలని ప్రభు మనల్ని పిలిచాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12 చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఈలాగు నియమించను. ప్రైజ్ ది లార్డ్. చూస్తున్నారా? ఆయనకు కలిగిన సంపూర్ణత నువ్వు కూడా పొందాలి. ఆయనకు కలిగిన సంపూర్ణత, క్రీస్తుకు కలిగిన సంపూర్ణత నీవు నేను కూడా పొందాలి. మీరు నన్ను చూశారు కనుక తండ్రిని చూసినట్టే, తండ్రిని చూసినట్టే. మరి ప్రజలు నిన్ను చూసినప్పుడు క్రీస్తుని చూసినట్టు తయారవ్వాలి. అర్థమవుతుందా? ప్రజలు నీ యొక్క మాటలు, నీ యొక్క ప్రవర్తన, నీ వేషధారణ, నీ యొక్క వస్త్రధారణ సమస్తం చూసినప్పుడు నువ్వు క్రీస్తు వలె ప్రేమిస్తున్నావా, క్షమిస్తున్నావా, చేర్చుకుంటున్నావా? అది పరిపూర్ణత అంటే. ఓకే, అర్థమవుతుంది కదా నా మాటలు? మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ మగు వరకు. ఏకత్వము, యూనిటీ, అదే జస్ట్ లైక్ దట్, కార్బన్ ప్రింట్, జెరాక్స్ లాగా ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగటు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగ నియమించాడు. ఏం నియమించాడు? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. కూర కంప్లీట్ అయ్యింది. ఎప్పుడు? అది ఉడకబెట్టేస్తే అవ్వలేదు, తాలింపు వేయాలి, దాంట్లో ఉప్పు కారం సరిపోయిందో లేదో వంట చేసేవాడు ఒకసారి రుచి చూస్తారు, పక్కన ఉన్న వాళ్ళకి రుచి చూపిస్తారు, బాగుందా లేదండి, ఏమైనా తక్కువ అయ్యి ఉంటే చెప్పండి, వడ్డించే ముందు ఇవన్నీ కూడా చూస్తారు. అందులో కొంచెం కారం పడాలండి, ఇంకొంచెం ఉప్పు పడాలండి, ఆఖరిగా మరి ఏమిటది, కొత్తిమీర వేద్దామండి. ప్రశ్నలు సంపూర్ణత. ఫుడ్ ప్రిపేర్ అయిపోయింది, అప్పుడు గిన్నెలోకి తీసి రెడీ పెడతాము, ప్రిపేర్ అయింది. మధ్యలో నాకు తొందరగా మమ్మీ నాకు తొందరగా అన్నం పెట్టే, నేను ఆఫీస్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళిపోవాలి. ఎలాగుంటుంది అప్పుడుది? సగం ఉడికిందే, సంపూర్ణత లేదు, సంపూర్ణత లేదు. దేవునిలో మీరందరూ కూడా సంపూర్ణ విశ్వాసులుగా ఉండాలని ఆయన కోరుతున్నాడు.
ప్రయత్నాలు ఏ విధముగా ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగురు వరకు అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణత సమానమైన సంపూర్ణత కలవారమగుటకు ఆయన ఎలాగ నియమించాడు. ఏ విధంగా? కొంతమంది ఆఫీసర్స్ని పెట్టాడు, 5 ఆఫీసర్స్ని. ఎవరు? పరిశుద్ధులు సంపూర్ణగున్నట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తలులను గాను, అపోస్తలులు వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తారు. తర్వాత కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులను గాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులను గాను ఉపదేశాలుగాను నియమించాడు. ఆయనే ఈ యొక్క 5 ఆఫీసర్స్ని నియమించాడు. మరి ఈ లోకంలో ప్రజలు అనేకమైన కొత్త డిగ్నిటీస్, కొత్త బిరుదులు, కొత్త స్కేల్స్ పెట్టుకుంటారు. బిషప్ గారండి, రెవరెంట్ గారండి, రైట్ రెవరెంట్ గారండి. ప్రస్తుతం మనుషులు ఏది నచ్చుకుంటారో అటువంటి బిరుదులు మనుషుల చేత గొప్పవారు అనిపించుకోవడానికి తగిన రీతిలో వాళ్ళు బిరుదులు పెట్టుకుంటారు, అధికారములు ఇచ్చుకుంటారు. కానీ ప్రభు 5 ఆఫీసర్స్కి ఆ యొక్క అధికారం ఇచ్చున్నాడు. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు, 5 అధికారులకి, 5కి 5 రకాల ప్రజలు, 5 రకాల అధికారులను ఆయన నియమించినాడు. దేనికి? పరిచర్య ధర్మం సంపూర్ణంగా జరగబడాలని, క్రీస్తు వలె నీవు నేను మార్చబడాలని. పరిపూర్ణత గురించి మాట్లాడుతున్నాను నేను. ఎందుకు పరిపూర్ణ గురించి మాట్లాడుతున్నాను? మరి అపోస్తలుడైన పేతురు గారు ఫస్ట్ ప్రసంగం చేసినప్పుడు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో చేస్తాడు. ఓకే, యాక్చువల్గా నేను ఇది కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని సన్నిధికి వచ్చిన మనము మరి మెయిన్ ఇక్కడ చూస్తే ఆయన ఈ మాట విని సహోదరులు హృదయములు నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేస్తాము. 37లో ఉన్నాను నేను. 2వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము. వారి మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేం చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి అంటే కొన్ని ప్రధానమైన ఛానల్స్ ఉన్నాయి, కొన్ని ప్రధానమైన మార్గములు ఉన్నాయి. ఆ యొక్క మార్గములను కంటిన్యూ చేయాలి. ప్రైజ్లో నీవు మరి రక్షణ పొందాలి అంటే మారు మనసు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ప్రతి ఒక్కడు కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందాలి. రెండవది అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందుతారు. అది మూడవది. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులకు అందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందినని వారితో చెప్పెను. చాలా మంది చెప్తారు ఈ యొక్క పరిశుద్ధాత్మ అనేది మరి పాత నిబంధనలో లేదంటే యేసు ప్రభు తన శిష్యులకు ఇచ్చాడు కానీ మనకు లేదు అంటారు. కానీ వాక్యము జాగ్రత్తగా పరిశీలనగా తీర్చుకొని తెలుసుకొని నేర్చుకొని దానికోసం మనం ఎదురు చూడాలి. ఏం చెప్తున్నాడు? పరిశుద్ధాత్మను వరం పొందడము, తర్వాత ఈ వాగ్దానము మీకును మీకు మీ పిల్లలకు దూరస్తులకు అందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ వాగ్దానములు ఆయన ఇచ్చాడు. చెందును ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధనలు చూసాము, వేరై ఆ తరము వారి నుండి వేరై, ఆ ప్రజలలో నుండి నువ్వు వేరు అబ్రహాం జీవితంలో చెప్పాను, నువ్వు వేరై. ప్రైజ్ ది లార్డ్. ఆ యొక్క ప్రత్యేకింపబడ్డం గురించి అపోస్తలుడైన పేతురు కూడా చెప్తున్నాడు. అక్కడ బాప్తిసం పొందడానికి వచ్చిన వాళ్ళకి అడ్రస్ చేస్తూ వాళ్ళతో చెప్తున్నాడు, నీవు వేరై, ఈ తరము వారికి వేరై రక్షణ పొందడానికి వారిని హెచ్చరించాడు. సో రక్షింపబడాలి అంటే మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మ పొందాలి. నాలుగోదిగా మరి ఈ యొక్క ప్రత్యేకింపబడాలి. తర్వాత వాక్యము సంతోషంగా అంగీకరించిన వారు బాప్తిసం పొందారు. తర్వాత వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచుటందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉన్నారు. ఎందుకు ఎడతెగక ఉన్నారు? బోధలోని సహవాసములో ఎందుకు ఎడతెగక ఉన్నారు? We have to march unto perfection. We have to go unto perfection.
ప్రైజ్ ది లార్డ్. నీవు పరిపూర్ణులు అవ్వాలి, సంపూర్ణులకు అవ్వడం గురించి రొట్టె విరిచిన ఎందును, ప్రార్థన ఎందును, బోధ ఎందును, సహవాసం అందును వారు ఉన్నారు. ఏడతెగక మనము కూడా ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో, మరి ఆదివారపు ఆరాధనలో, వారం మధ్యలో జరిగే ప్రార్థనలో ఏడతెగక మనం కలుసుకుంటూ ఉన్నాము. కారణము పరిపూర్ణతకు వెళ్ళడం గురించి. నా మాటలు అర్థమవుతున్నాయి కదండి. మనము పరిపూర్ణతలోనికి వెళ్ళడం గురించి. పర్లేదు, మనం వెళ్ళినా వెళ్ళకపోయినా మన కోసం ప్రార్థన చేస్తారు. ఓకే, ప్రార్థన చేస్తారు, బాగానే ఉంది, ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మా ఇంట్లో మా అబ్బాయికి బాగోలేదండి, నాకు ఒక ఇంజెక్షన్ ఇచ్చేయండి, ఆడ ఇంజెక్షన్ అంటే చాలా భయం అండి, అవుద్దా? పరిస్థితులు ఏదమ్మా, మీ అబ్బాయిని ఒకసారి తీసుకురా, వాడి టెంపరేచర్ చూడాలి, వాడికి రక్తం ఎంత ఉందో చూడాలి, అప్పుడే ట్రీట్మెంట్. వాడిలో ఏముంది, ఏమి లేదు, ఏం డెఫిషియన్సీ ఉంది, అన్నీ కూడా నేను టెస్ట్ చేసి ఏవి తక్కువ ఉందో ఆ సప్లిమెంట్స్ ఇస్తాను, అప్పుడే వాడు ఆరోగ్యం బాగవుద్ది కదండి. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని సన్నిధికి వచ్చిన మనము చాలా సులువుగా మన యొక్క ఆత్మకు ట్రీట్మెంట్ అవ్వదు. నీ యొక్క ఆత్మకు ట్రీట్మెంటు అంతకంటే సివియర్, అంతకంటే మరి సీరియస్. దాని విషయంలో జాగ్రత్త పడదాము. మారు మనసు పొందాలి, ప్రత్యేకింపబడాలి, పరిశుద్ధతలు ఎదగాలి, ఆయన కోసం మనం సిద్ధపడాలి. ప్రత్యేకత గురించి మరొక పాయింట్ నేను చెప్పాను అనమాట. ఓకే, ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక చదువుతున్నావా? 4వ అధ్యాయము, క్రీస్తుకు కలిగిన సంపూర్ణత, పెర్ఫెక్టింగ్ ఆఫ్ ద సెయింట్స్. 12వ వచనంలో ఇంగ్లీష్ మాట చెప్తుంది, ఎఫెసియన్స్ చాప్టర్ 4:12, పెర్ఫెక్టింగ్ ఆఫ్ ద సెయింట్స్. సెయింట్స్ హ్యాస్ టు బి మేడ్ పెర్ఫెక్ట్. Saints has to be made perfect. Praise the Lord. Okay. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు, సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించారు. ప్రైజ్ ది లార్డ్. కొలస్సీ 1:28 కూడా చదవండి. కొలస్సియన్స్ చాప్టర్ 1:28. కొలస్సియన్స్ 1:28 చదవండి. మైక్లో చదవలసింది. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ప్రతి ఒక్కరిని కూడా క్రీస్తునందు సంపూర్ణంగా, నిందారహితులుగా చేయాలి ప్రతి ఒక్క విశ్వాసిని. అదే దేవుని యొక్క ఉద్దేశము, అపోస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశము. కొలస్సీ సంఘానికి రాశాడు, కొరింథీ సంఘానికి రాశాడు, ఫిలిప్పీ సంఘానికి రాశాడు, హెబ్రీ సంఘానికి రాశాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు రాశాడు? దేవుని చిత్తము. పాత నిబంధన నుండి కూడా దేవుని చిత్తము, నేను పరిపూర్ణ కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఈ సబ్జెక్ట్, ఈ చాప్టర్ చాలా తక్కువ మాట్లాడతాను. ప్రైజ్ ది లార్డ్. అంత ఎక్కువగా నేను మాట్లాడను, ప్రభు ప్రేరేపిస్తేనే తప్ప. మరి బుధవారం దీని గురించి కొన్ని మాటలు చెప్పిన తర్వాత ఇంకా దాని గురించి నేను లోతుగా ధ్యానించినప్పుడు ప్రభు యొక్క విషయములు తెలియజేస్తున్నాడు. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషినికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. నీ దగ్గర నీ స్కూల్లో చదువుతున్న విద్యార్థి ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఫెయిల్ అవ్వకూడదు అన్న ఉద్దేశంలో ఏ విధంగా టీచ్ చేస్తామో, గడిచిన కాలంలో ఉన్న క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేస్తాము, ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి చదివిస్తాము కదండి. అనేకమైన రీతిలో వచ్చిన ఎగ్జామ్లో వాడు మంచి మార్కులతో పాస్ అవ్వాలి అన్న ఉద్దేశంతో వాడిని ప్రిపేర్ చేస్తాము. మరి నేను కూడా మిమ్మల్ని సిద్ధపడుతున్నాను దేవుని ఎదుట నిందారహితంగా ఉండాలి అని. దేవుని ఎదుట నిందారహితంగా ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిపియన్స్ చాప్టర్ 3 ఒక పేజ్ వెనక్కి తిప్పితే ఫిలిప్పీ 3వ అధ్యాయము 15వ వచనం కూడా చదవండి. కాబట్టి మనలో సంపూర్ణమైన వారం అందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేని గురించి అయినను మీకు వేరు తాత్పర్యం కలిగి ఉన్న ఎడల అది దేవుడు మీకు బయలుపరచును. ప్రైజ్ ది లార్డ్. సంపూర్ణం అవ్వడము అంటే చూడండి, ఇక్కడ ఉన్న 10 మంది 10 రకాల ఆలోచనలు ఉండకూడదు. మీ అందరి ఆలోచనలు ఒకటే అవ్వాలంటే నేనేమి చేయాలి? సింపుల్. మన అందరి ఆలోచనలు ఒకటి అవ్వాలంటే
నేను క్రీస్తు యొక్క ఆలోచనలకు ఉండాలి. మీరు క్రీస్తు యొక్క ఆలోచనలకు ఉండాలి. అప్పుడేమవుతుంది? మన అందరి ఆలోచనలు ఒకటవుతాయి. మరి నాకు కొత్తగా పెళ్ళైనప్పుడు నేను ఇటంటే నా భార్య ఇటు అనేది, నేను ఇటంటే నా భార్య ఇటు అనేది. నేను చెప్పినట్టు, భర్త చెప్పినట్టు వినాలి కదా, భార్య విధేయ చూపించాలి కదా అని నేనంటే, భార్యను ప్రేమించాలి కదా, భార్యను నిష్ఠూర పెట్టకూడదు కదా, ఇవన్నీ వాక్యాలు ఉన్నాయి కదా. మరి అలాగ నువ్వు ప్రేమించు, అలాగ నువ్వు క్షమించు, నన్ను చేర్చుకో అని తననేది. వింటున్నారు కదా. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించామో నేను ఒక అండర్స్టాండింగ్ వచ్చాను. నీ మార్గం కాదు, నా మార్గం కాదు, దేవుని మార్గము, ప్రభు మాట ఏం చెప్తుందో అది నేను చేస్తాను, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. అప్పుడు తన లైన్లోకి వచ్చింది. నేను కూడా నా దేవునికి ఇష్టమైన మార్గమే నేను చేస్తాను. అప్పుడు మా ఇద్దరి మార్గం ఒకటయింది. అయిందా లేదా? మా ఇద్దరి మార్గం ఒకటైంది. అనేక మంది మార్గములు, ఆలోచనలు, కుటుంబాలు మరి విచ్ఛిన్నమైపోతున్నాయి. కారణం ఏంటంటే దే ఆర్ నాట్ హ్యావింగ్ వన్నెస్ ఆఫ్ మైండ్. పీపుల్ డు నాట్ హ్యావ్ వన్నెస్ ఆఫ్ మైండ్, వన్నెస్ ఆఫ్ స్పిరిట్. దట్స్ వై మెనీ ఫ్యామిలీస్ ఆర్ బీయింగ్ డివైడెడ్. దేర్ ఆర్ క్వారల్స్ బిట్వీన్ దెమ్. ఫ్యామిలీస్ మధ్యన దెబ్బలాట్లు, ఒకళ్ళు ఇదంటే ఒకళ్ళు అటు, ఒకళ్ళు అటు అంటే ఒకళ్ళు ఇటు. మాటలు సెట్ అవ్వు, వాళ్ళ ఆలోచనలు కుదరవు. నీ ఆలోచనలు బయటపెట్టు, నీ ఆలోచనలు అవతలుతాయి. ప్రభువా, నీ చిత్తం ఏమైందో, నీ చిత్తానుసారం నేను ఆలోచిస్తాను, నీ చిత్తానుసారం నేను మాట్లాడతాను, నీకు ఆయాసం కలిగించే మాట నేను మాట్లాడను. నా భార్యకైతేనేమి, నా భర్తకైతేనేమి సంతోషం కలిగించే మాట, నిన్ను మెప్పించే మాట, నిన్ను ఘనపరిచే మాట, నిన్ను సంతోషపరిచే మాట నేను ఎప్పుడైతే మాట్లాడతానో ఆటోమేటిక్గా లైన్లోకి వచ్చేసాం ఇద్దరము కూడా. ఓకే ప్రియమైన దేవుని సంఘం, అర్థమవుతుందా? మరి ఇక్కడున్న 10 మంది కూడా 10 రకాలుగా ఆలోచిస్తుంటాము. 50 మంది ఉన్నారంటే 50 రకాలుగా ఆలోచిస్తుంటాము. కానీ నీ యొక్క ఆలోచన ఒకటి అవ్వాలి అంటే ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు వలె తలంచి, క్రీస్తు వలె ప్రేమించి, క్రీస్తు వలె నువ్వు క్షమించినట్లయితే ఆటోమేటిక్గా మనందరి యొక్క ఆలోచన ఒకటే అవుతుంది కదా. అదే చదవండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15. Let us therefore, as many as be perfect, be thus minded. ప్రైజ్ ది లార్డ్. మీరు ఇంకో వేరే విధంగా మీరున్నా తలంచినా సరే దేవుడు మీకు ఇది బయలుపరుస్తాడు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానులను పొందవలనని గురి యొద్దగా పరిగెత్తుచున్నాం. కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందాం. ఏమిటది? అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యం కలిగి ఉన్నాడలా, మీకు ఆలోచన విధానము వేరేది కలిగినట్లయితే అది దేవుడు మీకు బయలుపరచును, అది కూడా మీకు దేవుడు బయలుపరుస్తాడు. అబ్బాయి, నువ్వు ఆలోచన చేసే విధానం మంచిది కాదు, నీ ఆలోచన మార్చుకో, నీ మాటలు మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో అని చెప్పి దేవుడు నీకు బయలుపరుస్తాడు. మార్చుకున్నప్పుడు ఆయన మార్గంలోనికి, ఆయన యొక్క తలంపుల్లోనికి నీ యొక్క తలంపులు వెళ్ళినట్లయితే ఏక మనస్సు, ఏకాత్మ, ఏక తాత్పర్యము కలవారమవుతాము. అప్పుడు నీకు పరిపూర్ణత వస్తుంది, అప్పుడు నీవు సంపూర్ణుడు అవుతావు. అర్థమవుతుందండి? ప్రైజ్ ది లార్డ్. మీరు పరిశుద్ధులై ఉండండి, సంపూర్ణులై ఉండండి. చాలా సులువు ఆయన చెప్పడము కదండి. ఏ విధముగా అవుతాము? మరి అపోస్తలుడైన పౌలు ఎంతో ప్రయత్నం చేసి ఫిలిప్పీ సంఘానికి రాశాడు, ఎఫెసు సంఘానికి రాశాడు, కొరింథీ సంఘానికి రాశాడు. మరి సంఘము పరిపూర్ణంలోనికి నడిపించాలి అని. ఓకే, మరి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. బై పేషెన్స్, ప్రైజ్ ది లార్డ్. జేమ్స్ చాప్టర్ 1:4. జేమ్స్ చాప్టర్ 1:4. మీరు సంపూర్ణులను అనూనాంగులను ఏ విషయంలోనైనా కొదువలేని వారినై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఓర్పు తన క్రియను కొనసాగింపనివ్వండి. ఇంగ్లీష్. బట్ పేషెన్స్ హ్యావ్ హెర్ పర్ఫెక్ట్ వర్క్. ఈ మే బి పర్ఫెక్ట్. నీవు పరిపూర్ణుడు అవ్వాలంటే నీలో పేషెన్స్ కావాలి. ప్రైజ్ ది లార్డ్. మొక్క నాటాము, ఇంకా చిగురు రాలేదే,
ఇంకా చిగురు రాలేదే, అసలు వేరు వచ్చిందా లేదా, ఓసారి తీసి చూసి మళ్ళీ పెడితే బుర్ర అడ్డం కూపుతున్నారు చాలామంది. అసలు ఇది బతికిందా లేదా, ఒక్క ఆకు కూడా రాలేదు, ఇది బ్రతికుందా లేదా, ఒకసారి తీసి చూద్దాము, తీసి చూసి పెడితే ఎక్కడుంది సహనం? ఇంకొక 2 రోజులు ఉంటే ఆకు వచ్చును, ఇంకొక 2 రోజులు ఉంటే వేరు వచ్చును. ప్రైస్తలాడు. మనలో ఎక్కడుంది సహనం? కాసేపు నోరు మూసుకొని ఉంటే దేవుడు ఆయన్నే సమాధానపరుస్తాడు. ఇంట్లో సమాధానం ఉంటుంది. ఆయన ఓర్చుకుంటున్నాడు. మనం ఇంకొక మాట అంటే తడేమని ఒకటి పడిపోద్ది అప్పుడు కదా. ఆ స్థితి రాకముందే లెట్ పేషెన్స్ హ్యావ్ ఇట్స్ పర్ఫెక్ట్ వర్క్. ప్రస్తుతం నీలో ఉన్న సహనము ఏం చేస్తుంది? పర్ఫెక్ట్ వర్క్ ఇన్ యూ. క్రీస్తును గూర్చిన పరిపూర్ణమైన పని నీలో చేస్తుంది. నీలో ఉన్న ఓర్పు తన క్రియను కొనసాగించనిద్దాం. ఓర్పు తనకి క్రియను కొనసాగింపనిద్దాము. ప్రస్తుతం మరి ఇంతకుముందు అయితే మరి ఫోనులు లేవు కనుక భార్యకు కోపం వచ్చినా అది కోపము చూపించుకోవడానికి, వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పుకోవడానికి సోర్సెస్ లేవు. మరి ఏదో సోర్స్ వచ్చి, ఫోన్ వచ్చి, ట్రంకాలు బుక్ చేసుకుని అన్నీ వచ్చినప్పటికల్లా ఈ వాటిని అమ్మతో చెప్పాలనుకునేటప్పటికల్లా కోపం చల్లారిపోయేది. మరి ప్రస్తుతము చేతిలోనే ఫోన్ ఉంటుంది, టక్కుమని ఫోన్ కొడతాం. ఏం చేస్తుంది? మమ్మీ పొద్దున్న నేను ఇలా చేస్తాను, మా ఆయన గారు ఇలాగన్నారు, ఆయన కొట్టేవలసింది సుమా, ఎందుకు కొడతాడమ్మా, నీకు ఇంత కట్నం ఇచ్చేసాము, నువ్వే 2 తగిలించు అని తల్లి అక్కడ నుంచి చెప్తుంది. ఏమైంది? ఓర్పు ఎక్కడొచ్చింది? ఓర్పు తన సహనము, ఓర్పు తన పనిని చెయ్యనిద్దాము. పరిపూర్ణత ఎక్కడొస్తుంది? ప్రైజ్ ది లార్డ్. పేషెన్స్ నీలో ఎప్పుడైతే ఓర్పు సహనం ఉంటుందో, వాక్యము వినడము, ప్రార్థన చేయడము, వాక్యము ప్రసంగం చేయడము ఒక వంతు అయితే, వాక్యము నీ జీవితంలో క్రియాభివృద్ధి సాధించడము, దాని ద్వారా మాత్రమే పెర్ఫెక్షన్ వస్తుంది, పరిపూర్ణత వస్తుంది, పరిపక్వత వస్తుంది. పరిపక్వత వచ్చిన కాయ ఎంత ఖరీదైన. మొన్ననే అక్కడ మరి ఏం ఊరు కాయలు, ఉలవపాడు కాయలు. నేను ఒంగోలు ఉండగా మరి డజను 800, 900, 1000 రూపాయలు కొన్నాం. ఇక్కడ ఉలవపాడు అనేటప్పటికల్లా నా మనసు కొంచెం లాగింది. ఇంక సీజన్ అయిపోయింది కదా, ఒకసారి చూద్దామని చెప్పి అడిగితే ఒక కాయ 100 రూపాయలు పడ్డది. మరి ఈ మధ్యకాలంలో మామిడికాయలు 2 కేజీలు 100, 3 కేజీలు 100 రోడ్డు మీద వెళ్ళనివ్వట్లేదు. మైకులు 2 కేజీలు 100, 3 కేజీలు 100. మరి 2 కేజీలు 100కి ఇచ్చేవాడు, ఒక కాయ 100కి వస్తుంది. ఇదేంట్రా బాబా అనుకున్నాను. దానికి ఉన్న డిమాండ్ అది. ముదురుకాయ, దీన్ని ఇలాగలా పెంచలేదండి, ఆడు చెప్తున్నాడు. ఇలాగలా పెంచలేదండి, అది కాయ పిండి అయినప్పటి నుంచి దానికి గుడ్డ కట్టాడంట. దానికి గుడ్డ కట్టి పెంచాడు. దాని మీద ఏగ కూడా వాలకుండా, వర్షం పడకుండా, పిడుగులు పడకుండా దాన్ని కాపాడినందుకు గాను దానికి ఆ రేట్ అండి. చూస్తున్నారా? పరిపూర్ణత, పరిపక్వత రాకపోతే పుల్లగా ఉంటుంది. ఎవడండి ఈ మందేసి పెంచాడు ఈ కాయలు? కొన్న కాయ కూడా సమంగా అనుభవించలేవు, తినలేవు. పరిపూర్ణత చక్కగా ముదరాలి, టెంక కట్టాలి. ప్రజలాడు మనము కూడా క్రీస్తులో టెంక కట్టాలి. నిన్ను ప్రాసెస్ గుండా తీసుకువెళతాడు, శ్రమల గుండా తీసుకువెళతాడు. ఎందుకు? ఇతరుల చేత నువ్వు ప్రశ్నించబడకుండా ఉండాలని పరిపూర్ణత నీలో తీసుకొస్తాడు. క్రీస్తు వలె మనం మాట్లాడతామా? క్రీస్తు వలె క్షమిస్తామా? నేను ఇన్నాళ్ళు క్షమించాను, ఇంకా నేను క్షమించను. దానికి ఏంటది? ఒక పాయింట్ ఉంటుంది. హద్దు కాదు, దానికి టెక్నికల్ లాంగ్వేజ్ ఒకటి ఉంది. మరి శాచ్యురేషన్ పాయింట్, థ్యాంక్ యూ, శాచ్యురేషన్ పాయింట్ ఉంది కదా. శాచ్యురేషన్ పాయింట్, ఆ యొక్క స్థితి దాటిందంటే ఇంకా కష్టం. శాచ్యురేషన్ పాయింట్కి వెళ్ళిపోతాము. కానీ నీ శాచ్యురేషన్ పాయింట్ పెరగాలి. ప్రియమైన దేవుని సంగమం నా చదవండి. బై పెర్ఫెక్షన్, బై పేషెన్స్, ఆల్రెడీ చదివాం కదా. ఓర్పు తన క్రియను కొనసాగింపనీయడి. నువ్వు పరిపూర్ణం అవ్వాలంటే నీలో ఉన్న ఓర్పు అన్నది
జరగాలి. 1 పేతురు 5:10 ముగించేస్తున్నాను. 1 పేతురు చాప్టర్ 5:10. 5:10. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు నిన్ను దేనికి పిలిచాడు? తన యొక్క నిత్య మహిమలో నువ్వు ఉండాలి అని పిలిచాడు. ఏదో 4 రోజులు చర్చకు వచ్చి వెళ్ళిపోవడానికి కాదు ఆయన పిలిచింది. మన అవసరతల కోసం, మన ఉద్యోగం కోసం, మన అనారోగ్యం కోసం వెళ్ళడం కాదు. అదొక పార్ట్. క్రీస్తు నుండి మనం ఎందుకు వెళ్తాం? అది ఇమ్మెటీరియల్, అది కాదు. కానీ క్రీస్తు ఎందుకు? వై లార్డ్ హ్యాస్ కాల్డ్ అస్. వీఆర్ గోయింగ్ టు ద లార్డ్, వీఆర్ గోయింగ్ టు ద చర్చ్ ఫర్ డిఫరెంట్ ఒపీనియన్స్. Some people will go for healing, some people will go for marriage, some people will go for jobs. Praise the Lord. Some people will go to become rich. We all will go to the Lord for different opinions, for different purposes. But Lord has called us for a particular purpose. Why Lord has called you? Read Shekinah. Who has called us? Lord has called us for his eternal glory by Christ Jesus. Ye have suffered a while. Make you perfect, establish, strengthen and settle you. ప్రభు దగ్గర రాగానే సెటిల్ అయిపోతే బాగుండు అనుకుంటాం. సెటిల్ అయిపోవాలి, ఉద్యోగం వచ్చేయాలి, పెళ్ళి అయిపోవాలి, సొంత ఇల్లు కట్టేసుకోవాలి, సొంత కారు కొనేసుకోవాలి. అమ్మయ్య సెటిల్ అయిపోయాము. ప్రభు కుమార్ సెటిల్ అయిపోయావా? చాలా దూరం ఉంది. సెటిల్మెంట్ అన్నది మనకి చాలా దూరంలో ఉంది. కానీ ప్రభు పిలిచాడు దేనికి? హీ హ్యాస్ కాల్డ్ us ఫర్ హిస్ ఎటర్నల్ గ్లోరీ. నిత్య మహిమలో నీవు ఉండాలి అని పిలిచాడు. దట్ ఈజ్ మెయిన్. మిగతా ఉద్యోగమైనా, భార్య అయినా, మరి సంపద అయినా, గృహమైనా, కారైనా సమస్తం ఇక్కడ ఉండిపోవలసిందే. 6 కోట్లు ఉన్నాయంట. 600 కోట్లు ఉన్నాయి. ₹1 కోటి ఖర్చు పెట్టి ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. పెళ్ళి కూడా కాదు, నిశ్చితార్థం చేసుకున్నాడు. ₹1 కోటి ఖర్చు పెట్టి. కానీ గోతులోకి వెళ్ళిపోయాడు, బూడిదైపోయాడు. ప్రియమైన దేవుని సంగమా, ప్రభు పిలిచాడు నిన్ను నన్ను కూడా దేనికి? నిత్య మహిమలో ఉండడానికి. ఆమేన్. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధి దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన మీదట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి. కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట, కొంచెము కాలము శ్రమ. మరి నన్ను హాస్టల్లో పెట్టారు. బొడ్డేపల్లి నర్సీపట్నంలో హాస్టల్లో పెట్టారు. నర్సీపట్నం హాస్టల్లో పెడితే అందరూ మా ఇంటికి వచ్చి, నాతో చదువుకున్న వాళ్ళందరూ కూడా మా మమ్మీకి కంప్లైంట్ చేశారు. మమ్మీ అక్కడ ఫుడ్ అలాగ ఉంటుంది, పురుగులు ఉంటాయి, ఇలాగ ఉన్నాయి, రుచి ఉండదు, కారం ఇలాగ ఉండదు, అలాగ ఉండదు. అందరూ కంప్లైంట్ చేస్తారు. ఏరా ఏంట్రా నన్ను అడిగితే అన్నీ బాగానే ఉన్నాయి మమ్మీ అన్నాను. అన్నాను, అరే ఈడేంటి ఇలాగంటున్నాడు? కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట, కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట. ఎంతోమంది ఉన్నారు. పర్టికులర్ ఒక డిపార్ట్మెంట్లో చేసి అక్కడ కోపం వచ్చి డిపార్ట్మెంట్ నచ్చక ఉద్యోగం రాజీనామా చేసి ఆర్మీలోంచి పరిగెత్తుకుని వచ్చిన వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్లోంచి పరిగెత్తుకు వచ్చిన వాళ్ళు. మరి ఒంగోలు నేను చూసినప్పుడు మరి ఒక క్యాజువల్ లేబర్గా మట్టి మోస్తున్నాడు, ఒక క్యాజువల్ లేబర్గా రాడ్ బెండింగ్ వర్క్ చేస్తున్నాడు. మరి రాడ్ బెండింగ్ వాడి దగ్గర హెల్పర్గా చేస్తున్నాడు 600కి 700కి. అరే నువ్వు ఈ పేటకి మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటే ఏ సిఐఓ డిఎస్పీ అయిపోయి ఉండేవాడివి. అంత వయసు ఉంది నీకు. ఎందుకు? అప్పుడు వచ్చిందండి కొంచెం కోపము. ఎస్ఐ మీద తిరబడ్డానండి, ఆడిని చెంప మీద కొట్టానండి, నన్ను తీసి పక్కన పెట్టారండి. చూస్తున్నారా? కొంచెం కాలము శ్రమ పడిన పిమ్మట. మాట వార్చలేము, పరిస్థితి వార్చలేము, స్థితిని వార్చలేము. కొంచెం కాలము శ్రమ పడిన పిమ్మట. ఇంగ్లీష్ ఇట్ సేస్ ఆఫ్టర్ ఈ సఫర్డ్ ఎ వైల్, సఫరింగ్ ఫర్ ఎ వైల్. నీ జీవితంలో నిరుద్యోగ సమస్య, భార్య సమస్య, భర్త సమస్య, అనారోగ్య సమస్య, కొంచెం కాలము. బట్ గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్ హూ హ్యాత్ కాల్డ్ us, who hath called you and me unto his eternal glory by Christ Jesus, after that ye have suffered a while,
కొంచెము కాలము నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా సరే ఇట్ హ్యాస్ గాట్ లిమిటేషన్. గుర్తుపెట్టుకోండి, ఇట్ హ్యాస్ గాట్ లిమిటేషన్. గాడ్ హ్యాస్ మేడ్ ఎ లిమిటేషన్. ఇక చాలు అంటాడంట, ఇక చాలు అంటాడు. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ సఫర్డ్ ఎ వైల్ మేక్ యు పర్ఫెక్ట్, నిన్ను పరిపూర్ణుడు చేయడానికి. ప్రైజ్ ది లార్డ్. చాలండి, టు మేక్ యు పర్ఫెక్ట్. అప్పటి వరకు నువ్వు ఓర్చుకో. మరి ప్రభు మన జీవితంలో అనుమతించిన పరిస్థితి ఏదైనా సరే టు మేక్ యూ పర్ఫెక్ట్, దట్స్ ఆల్. మరి టీచర్ ఇంపోజిషన్ ఇస్తారు, 5 సార్లు రాయిరా, 10 సార్లు రాయిరా, 20 సార్లు రాయిరా. ఎందుకు? టు మేక్ యూ పర్ఫెక్ట్. అర్థమవుతుందా? టు మేక్ యూ పర్ఫెక్ట్. మరి సండే స్కూల్ లేదు ఈ మధ్యకాలంలో, అది కూడా మొదలు పెడదాము. టు మేక్ యూ పర్ఫెక్ట్. ప్రైజ్ ది లార్డ్. మీకు వాక్యములు ఇస్తాము, ఎంతవరకు చదువుకున్నారో పిల్లలు ప్రైజ్ ది లార్డ్ చెప్పవలసిన బాధ్యత. ఎందుకంటే రానియన దినంలో మీరు పెర్ఫెక్ట్గా ఉండాలి, మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మీరు పెర్ఫెక్ట్గా ఉండాలి. టు మేక్ యూ పెర్ఫెక్ట్. ప్రైజ్ ది లార్డ్. సో ఈరోజు విన్నాము అనేకమైన విషయములు. పాత నిబంధన కాలంలో చూసాము, న్యూ టెస్టిమెంట్ క్రొత్త నిబంధనలు చూసాము. మన పితరులు ఏ విధంగా ప్రభువుని ఘనపరిచారు, ఏ విధంగా ప్రభు వాళ్ళని పరిపూర్ణులుగా చేశాడు. మనము కూడా దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాము. ప్రభువా నన్ను సరిచేయండి, నాతో మాట్లాడండి. మనం మాట్లాడుతున్నాము ప్రార్థన ద్వారా, ప్రభు కూడా మనతో మాట్లాడతాడు వాక్య ధ్యానము ద్వారా, సేవకుల ద్వారా, పరిస్థితుల ద్వారా ఆయన మనతో మాట్లాడతాడు. ప్రభు మాట్లాడినప్పుడు విందాము. ప్రభువా నీ కృప కావాలి. ఏముందని అలాగే చెప్తారు అనుకోవద్దు. ప్రభువా నాకు నేర్పించు, నీ పాద సన్నిధిలో నేను ఎదురు చూస్తున్నాను. ప్రభువా నాకు నేర్పించు, నన్ను బోధపరచు. నీ దృష్టిలో ప్రభువా నువ్వు పిలిచిన పిలుపుకు తగినట్లు నన్ను తయారు చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా అదే ప్రార్థన చేయండి. నీ యొక్క పిలుపుకు తగిన రీతిలో నన్ను తయారు చేయమని ప్రార్థించేద్దాము. ఓకే, ప్రార్థన చేసుకుందాము.